నా కుటుంబ సభ్యులారా तेलंगाना की इस विकास यात्रा में मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे बीजेपी भली भांति समझती है। इस अन्याय का अंत करने के लिए भारत सरकार प्रतिबद्ध है। काम को तेज गति से आगे बढ़ाने के लिए एक कमेटी का गठन कर रही है। ये कमेटी आपको न्याय दिलाने की पहल करेगी और आपके सशक्तिकरण का एक नया रास्ता बनाएगी। माडिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है। ये केस मजबूत हो सके इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं। इन सभी विषयों पर कल ही मैंने दिल्ली में अफसरों से विस्तार से बात भी की है। మిత్రులారా ఈ తెలంగాణ అభివృద్ధి యాత్రలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగింది। ఆ అన్యాయం జరిగిన విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం। ఈ అన్యాయాన్ని అరికట్టేదానికి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది। ఈ కమిటీ ద్వారా మీకు న్యాయం చేసేందుకు మేము చొరవ తీసుకుంటుంది మరియు మీ సాధికారత కోసం కొత్త మార్గాన్ని కూడా ఇవాళ అన్వేషిస్తా ఉన్నది। మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధాన న్యాయ ప్రక్రియ సుప్రీం కోర్టులో ఈరోజు కొనసాగుతుంది। ఈ యొక్క కోర్టులో ఉన్నదానికి న్యాయం జరిగేదానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం। నిన్ననే ఢిల్లీలో నేను స్వయంగా ఈ విషయాలన్నిటిపైన కూడా వివరంగా అధికారులతో మాట్లాడాను। నా కుటుంబ సభ్యులారా तेलंगाना के किसानों को उनकी मेहनत के लिए जाना जाता है, लेकिन राज्य सरकार ने उनके साथ भी धोखा ही किया है। बीआरएस की सरकार ने यहां पर अनेक सिंचाई योजनाओं की घोषणा की थी, लेकिन ये योजनाएं बीआरएस के लिए उनका एटीएम बनकर रह गई। जब भी किसी को पैसे की जरूरत पड़ती है तो लोग पैसा निकालने के लिए एटीएम के तक जाते हैं, लेकिन जब बीआरएस को पैसे की जरूरत पड़ती है तो ये लोग एक नई सिंचाई स्कीम की घोषणा कर देते हैं। परियोजनाओं की लागत बढ़ती जाती है, लेकिन न कोई प्रोजेक्ट पूरा होता है न ही कोई प्रोजेक्ट शुरू होता है। तेलंगाना के विकास का पैसा बीआरएस को चलाने वाले परिवार की जेबों में जा रहा है। మిత్రులారా తెలంగాణ రైతులు తమ కష్టార్జితానికి పెట్టింది పేరు అది ప్రసిద్ధి, కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతులను కూడా మోసం చేసింది। బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ అనేక నీటి పారుదల పథకాలను ప్రకటించింది, కానీ ఈ పథకాలన్నీ కూడా ఏటీఎం గానే మారిపోయాయి। ఎవరికైనా ప్రజలకు డబ్బు అవసరమైతే ఏటీఎం దగ్గరికి వెళ్తారు డబ్బులు తీసుకోవడానికి, కానీ బీఆర్ఎస్ కు డబ్బులు అవసరమైతే ఈ వ్యక్తులు కొత్త నీటిపారుదల పథకాన్ని రూపొందిస్తారు। ప్రాజెక్టుల వ్యయం పేరుతో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, కానీ ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదు। తెలంగాణ అభివృద్ధి సొమ్మును బీఆర్ఎస్ కు నడుపుతున్నటువంటి కుటుంబ సభ్యులకు ఆ యొక్క డబ్బులు వారి జేబుల్లోకి వెళ్తుంది, కానీ మనకు న్యాయం జరగటం లేదు। నా కుటుంబ సభ్యులారా किसानों का हित बीजेपी की हमेशा प्राथमिकता रहा है। पीएम किसान सम्मान निधि के जरिए देश के करोड़ों किसानों को 3.25 लाख करोड़ रुपए से ज्यादा रकम डायरेक्ट ट्रांसफर की गई है। तेलंगाना के करीब
40 लाख किसानों को भी इसका लाभ मिला है। इसमें करीब 1.5 लाख किसान कामा रेड्डी के भी हैं, जिन्हें इस योजना से करीब 400 करोड़ रुपए मिले हैं। यूरिया की जो बोरी दूसरे देशों में 2,500 से 3,000 रुपए की पड़ती है, वही बोरी भाजपा सरकार तेलंगाना के किसानों को 300 रुपए से भी कम में उपलब्ध करा रही है। మిత్రులారా, రైతుల సంక్షేమమే బీజేపీ ఎప్పుడు ప్రాధాన్యతనిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద దేశంలోని కోట్లాది రైతులకు 2,75,000 కోట్ల రూపాయల పైగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తున్నది. తెలంగాణలోని దాదాపు 40 లక్షల మంది రైతులకు దీని ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు. ఇందులో కామారెడ్డికి సంబంధించిన రైతులు 1,50,000 మంది రైతులు కూడా ఈ పథకం ద్వారా 400 కోట్ల రూపాయలతో లబ్ధి పొందుతున్నారు. ఇతర దేశాల్లో 2,000 నుంచి 3,000 వరకు ఒక యూరియా బస్తా ధర అయితే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వము 300 రూపాయలకే ఆ బస్తా యూరియానిచ్చి రైతులకు ఆదుకుంటున్న ప్రభుత్వము ఇది మోదీ గారి ప్రభుత్వము. ना कुटुंब सभ्युलारा, बीते वर्षों में यहां पैडी की 1,30,000 करोड़ रुपए से ज्यादा की खरीद हुई है। केंद्र सरकार किसानों से बॉइल्ड राइस भी लेती है। अब हमारी सरकार ने निश्चय किया है कि इस खरीफ सीजन में तेलंगाना के किसानों से 20 लाख मैट्रिक टन बॉइल्ड राइस अतिरिक्त खरीदा जाएगा। इससे भी तेलंगाना के किसानों को बहुत लाभ होगा। మిత్రులారా, గత కొన్నేళ్లుగా 1,30,000 కోట్ల పైగా ఈ ప్రభుత్వము వరి కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల నుంచి బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేస్తా ఉన్నది.